అయితే ఈ సినిమా ఇంకొకటి ఎక్కడ బాగా ఇదైందంటే ఇదే టైంలో ఒక పరువు హత్యకు సంబంధించిన జడ్జిమెంట్ రావడం, అమృత ప్రణయ్ అనేది కూడా. దాంతో ఏంటంటే ఇది ఇంకొకసారి సెంట్రల్ పాయింట్కి ఇక్కడ సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి అది అస్సలు లేదు సోదరా, అస్సలు. అలాంటిది ఏదైనా ఉంటే నాకు మెన్షన్ చేసేవాడు కదా బిగినింగ్లో. ఇది 2024 మార్చి 13వ తేదీన ఓకే అయిన స్క్రిప్ట్ ఈ ప్రొడక్షన్లో. కాదు సార్, కాదు చెప్తున్నా, అసలు సంబంధం లేదు. ఇంకోటి ఈ అమృత మారుతిరావు గారి మ్యాటర్ ఏదైతే ఉందో దేవుడి సాక్షిగా నాకైతే తెలియదు పూర్తిగా. ఒకటి జరిగిందని తెలుసు కానీ దాని పూర్వాపరాలన్నీ నాకు తెలియదు. ఎందుకంటే మనం అప్పుడు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ బాగోగులు వాటి మీద ఉద్యమాలు దాంట్లో మన జోన్ వేరు ఉంది, మన దారి వేరే ఉంది. సో ఇంకోటి కూడా నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇదే మాట. అసలు నిజం ఆ రెండు ఆత్మలకే తెలుసు. ఒకటి చనిపోయిన మారుతిరావు గారు, బతికున్న బిడ్డ, వాళ్ళిద్దరికీ తెలుసు. ఆ పెయిన్ వాళ్ళకి మాత్రమే తెలుసు. కాయిన్కి రెండు పక్కలు తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు మాత్రమే. మిగతా అంతా కూడా అయ్యో అలా ఎందుకు ఉండదా మరి ఒక తండ్రి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి డిస్కషన్ పార్ట్స్. ఎందుకంటే ఇది కూడా జరగాలి. జరిగితే ఏంటంటే ఫర్దర్గా ఎవరన్నా ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్లు తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు. అటు ఆడపిల్లలు ఆలోచిస్తారు, తల్లిదండ్రులు ఆలోచిస్తారు. దీంట్లో అసలు వీళ్ళిద్దరూ కొత్తగా నటిస్తున్నారు, ఫస్ట్ టైం నటిస్తున్నారు అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. మీరు అమ్మాయిని కొట్టినప్పుడు కూడా ఇల్లంత దూరం పడితే అసలు ఎలా అనిపించింది? కొత్త వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? అసలు జస్ట్ తెలుగులో మాట వచ్చపడిపోయింది అంటారు. మొత్తానికి అదే పరిస్థితి. అవునా? మొత్తానికి అసలు ఫస్ట్ షాట్కే థియేటర్లు ఎలా ఉంటుంది, ఉలిక్కి పడతారు. నేను కొడతాను ఎవడనుకోడు, ఉలిక్కి పడతారు. నేను చూశాను ఏఎంబీలో. అసలు రియల్గా లొకేషన్లో కూడా అనగానే మొత్తం ఎక్కడికక్కడ ఇది పరిస్థితి. నిజంగా భలే ఎక్స్పీరియన్స్ కూడా. షూటింగ్ పార్ట్ మాత్రం ఐ నెవర్ ఫర్గెట్ లైఫ్ లాంగ్. అంత బాగా తీశాడు డైరెక్టర్. నాకు ఆ మేకింగ్ కూడా చాలా బాగా చూశాను, దగ్గరుండి చూశాను. నేను ఎప్పుడు లోపల కూర్చున్నాడు కదా క్యారవాన్లో. ఒకసారి దిగానంటే మళ్ళీ మేకప్ తీయటానికి వెళ్ళినప్పుడే ఓకే ఏం వర్క్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా, పిల్లలు కూడా, వాళ్ళు ముగ్గురు టీము. బా అందులో ఈ రోహిణి గారు, ఇటు పక్కన శుభలేఖ సుధాకర్ గారు, అంటే క్యారికేచర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా ఎంచుకున్న క్యాస్టింగ్ తోటి ఇలా లేచింది. ఇప్పుడు ఎవరన్నా కొట్టారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని కొట్టాలంటే దానికి ఒక స్టేచర్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. మిమ్మల్ని ఒక మాట అనాలంటే ఒక స్టేచర్ ఉండాలి. అలాగా అతను డిజైన్ చేసుకునే విధానం కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. మరి ఈ పిల్లలిద్దరూ అసలు సర్ప్రైజ్ క్యారెక్టర్, అంటే మీరు శివాజీ గారు ఎలా అయితే ఒక సర్ప్రైజింగ్, వీళ్ళిద్దరు ఉన్నారని తెలుసు కానీ అసలు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మేము ఊహించలేదు. సో మరి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ సీన్స్లో ఎలా అనిపించింది? మాట్లాడతాడు మన ముందు, అదే లేదు తలదించుకుండే మంగపతి గాడు ఉన్నాడు అంటే మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్. ఆడు వెళ్ళిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయాడు నా కొడుకు అన్నట్టుంటది అంతే.